హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్. అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వెయిట్ లాస్ అనేది నేను మొన్న ఒక చిన్న వీడియో చేసిన. అయితే ఆ రోజు నేను అసలు వెయిట్ లాస్ గురించి నేను ఎందుకు అంతగానము వెయిట్ లాస్ అవ్వడానికి పట్టుదల పట్టి వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పి ఎక్కువ చెప్పిన. ఆ వీడియోలో నేను అసలుకి ఏం పాటించినా, అసలు నేను ఏం ఆహారాలు తిన్నా అని చెప్పి కొంచెము చెప్పడం కూడా మర్చిపోయినా. అయితే ఏంటంటే నేను ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైవ్ వీడియో కానీ ఇట్లా కెమెరా ముందు వీడియో చేయడం అది ఫస్ట్ టైం అన్నట్లు, అందుకోసమని నేను కొంచెం తడబడ్డట్లు అయిపోయింది ఆ వీడియోలో. సో ఈరోజు ఇంకా మంచిగా నేను కరెక్ట్గా ఏం ఫుడ్ తీసుకున్నా, ఎట్లా వెయిట్ లాస్ అయినా అని చెప్పి కంప్లీట్గా నేను మంచి చిన్న వీడియో చేద్దామని చెప్పి ఈరోజు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నా. ఈ వీడియో చేయడానికి మళ్ళీ ఇంకొక కారణం ఏంటంటే లింగాపూర్ నుంచి ఒక సిస్టర్, మా ఎలగడప మా విలేజ్ పక్కన లింగాపూర్ అనే విలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక సిస్టర్ ఏం చేసిందంటే, తను అక్క కొంచెం ప్లీజ్ నాకు ఇంకొక వీడియో చేసి పెట్టావా, నాకు ఇంకా నువ్వు కరెక్ట్గా ఏమేమి ఫుడ్ తిన్నావు, ఎట్లా మెయింటైన్ చేసినావు అని చెప్పి కరెక్ట్గా నాకు ఒక వీడియో చేసి పెట్టు ప్లీజ్, నేను ఫాలో అవుతా అని చెప్పి అన్నది. తన కోసమని స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో నేను జస్ట్ ఏమేం ఫుడ్ ఫాలో అయినా అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ వీడియోలో నేను కొంచెం తడబడ్డా, సరిగ్గా చెప్పలేను. సో ఈ వీడియోలో మాత్రం నేను కరెక్ట్ చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే మీరు ఫాలో అయితే దాదాపు ఫాలో అవ్వండి. కాకపోతే ఏంటంటే నేను మాత్రం బాగా స్ట్రిక్ట్గా ఫాలో అయినా, నాకు ఖచ్చితంగా సన్న అవ్వాలని చెప్పి పట్టుదల ఉంది కాబట్టి నాకు ఒక అంబిషన్ తోటి మాత్రం నేను ఫాలో అయినా. ఇది అందరికీ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. మీరు మాత్రం కొంచెం డాక్టర్ సలహాలను తీసుకొని కూడా మీరు ఫాలో అవ్వండి. అంటే మీకు సపోజ్ నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా అంటే నాకు ఒక అంబిషన్ అనేది ఉన్నది కాబట్టి నేను ఖచ్చితంగా ఇట్లా ఫాలో అయినా. అందరూ నాలాగా ఫాలో అవ్వలేరు. సో మీరు కొంచెం చూసుకుంటూ లేట్ అయినా పర్వాలేదు, రిజల్ట్ అయితే ఉంటుంది. కాకపోతే మాత్రం మీరు డాక్టర్ సలహాలు తీసుకుంటూ మంచి ఫుడ్ ప్లస్ ఫ్రూట్స్ తీసుకుంటూ అట్లా మెయింటైన్ చేయండి. ఈజీగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సో నేనైతే ఫస్ట్ ఏం చేసిన అంటే స్టార్టింగ్లో నేను ఎప్పుడైతే నేను ఆగస్టు 17th అట్లా నేను స్టార్ట్ చేసిన వెయిట్ లాస్ అవ్వడం, ఆగస్ట్ 18th అట్లా స్టార్ట్ చేసిన వెయిట్ లాస్ అవ్వడం అనేది, అంటే ఈ వెయిట్ లాస్ కోసం అని డైటింగ్ స్టార్ట్ చేసిన. ఆ రోజు నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా వెయిట్ ఎంత ఉంది ఫస్ట్ చెక్ చేసుకున్నా. అప్పుడు నా వెయిట్ 65.5 ఉండే, అంటే దాదాపు 66 కేజీస్కి దగ్గరలో ఉండే. కానీ నేను డాక్టర్ సలహా అంటే ఏం తీసుకోలేను, జస్ట్ న్యూట్రిషన్ ఫాలో అవుతూ అట్లా స్టార్ట్ చేసిన. అయితే న్యూట్రిషన్ పరంగా నాకు బడ్జెట్ పరంగా నాకు కొంచెం కష్టం కాబట్టి నేను ఇంకా న్యూట్రిషన్ అక్కడనే స్టాప్ చేసేసి, జస్ట్ 1 month కూడా కాదు, 1 month లోపలనే నేను స్టాప్ చేసేసి ఇంకా నేను న్యాచురల్ ఫుడ్ తోటి తగ్గుదామని చెప్పి నేను ఫాలో అయినా. అయితే నేను స్టార్టింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే లెమన్ వాటరు వేడి నీళ్ళలో కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్న వాటర్లో లెమన్ని పిండుకొని తాగేసిన. అట్లా దాదాపు నేను 8-9 months దాకా కూడా కంటిన్యూ చేసిన. అయితే స్టార్టింగ్లో మాత్రం నాకు లెమన్స్ కొనడానికి కొంచెము, అంటే 10 రూపీస్కి 5 అట్లా దొరుకుతుండే కాబట్టి ఓకే కొనుక్కొని తాగిన. తర్వాత ఏంటంటే మా అత్తగారింటికి పోయినప్పుడల్లా అక్కడ చెట్టు ఉన్నాయి అన్నట్లు, మా యారాళ్ళకు వీళ్ళకి చెట్లు ఉన్నాయి. అయితే అక్కడ ఆ చెట్లకి వెళ్ళి నేను పోయినప్పుడల్లా ఇన్ని మా లెమన్లు తీసుకొని వస్తుంటేని, నిమ్మకాయలు తీసుకొని వచ్చి అవి అయిపోయేదాకా డైలీ 1-2 అట్లా తాగుతుంటేని. ఇంకా ఎప్పుడైతే లెమన్ రేట్ ఎక్కువైపోయిందో, కాస్ట్ ఎక్కువైపోయిందో మార్కెట్లో, ఇంకా నేను లెమన్ కూడా కొంచెం తగ్గించేసిన. అట్లా దాదాపు నేను 8-9 months వరకు నేను లెమన్ వాటర్ తాగిన. నెక్స్ట్ ఏంటంటే సబ్జా గింజలు మార్కెట్లో దొరుకుతాయి, సబ్జా గింజలని. అయితే వాటిని కూడా నేను ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ తాగిన తర్వాత ఒక 1/2 hour అట్లా గ్యాప్ ఇచ్చేసేసి ఒక గ్లాస్లో ఒక 2 spoons సబ్జా గింజలు వేసుకొని, తర్వాత ఒక గ్లాస్లో వాటర్ పోసుకొని సబ్జా గింజలు వేసి ఒక 1/2 hour అక్కడ నానబెట్టేస్తుంటుంది. 1/2 hourలో మంచి నానిపోతుండే. తర్వాత అలా సబ్జా గింజలు వాటర్ కూడా నేను తాగుతుంటుంది. దాంట్లో బెల్లం వేసుకుంటుంటుంది, షుగర్ వాడలేను, బెల్లం వేసుకుంటుంటుంది. నేను మెయిన్గా ఏంటంటే రైస్ అండ్ షుగర్ మానేసిన. ఎప్పుడైనా నాకు స్వీట్ తినాలనిపిస్తే జస్ట్ నేను షుగర్కి బదులు బెల్లంని వాడుతుంటేని.
అయితే అట్లా బెల్లంతో నేను ఏమన్నా స్వీట్ కానీ ఏమన్నా ఇట్లా ఐటమ్స్ చేసుకొని తింటుంటిని. కానీ షుగర్ మాత్రం అస్సలే వాడలేను. నేను టీ కూడా మానేసిన కంప్లీట్గా. డ్యూటీలో కూడా ఇప్పుడు అంతకుముందు నేను ఎక్కువ డ్యూటీలో టీ తాగుతుంటే, ఎందుకంటే మాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా డ్రైవర్స్ అండ్ మేము కండక్టర్స్ తాగాల్సిందే. కాబట్టి తాగుతుంటిని. తర్వాత ఈ డైటింగ్ చేసిన రోజులు మాత్రం మా డ్రైవర్లకు కూడా చెప్పేసిన, నేను ఇట్లా డైటింగ్లో ఉన్నా, సో నేను షుగర్ మానేసిన కాబట్టి నేను టీ తాగాను అని చెప్పంటే పాపం వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. నాకు ఇంకా ఏమనకపోతుండే, వాళ్ళు వెళ్ళిపోయి తాగేస్తుండే. అట్లా నేను షుగర్ను రైస్ మానేసిన. నెక్స్ట్ ఏంటంటే సబ్జా గింజలని నేను ఒక గ్లాసు వాటర్లో 2 స్పూన్స్ సబ్జా గింజలు వేసుకొని అందులో 1 స్పూను బెల్లం వేసుకొని అట్లా దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేస్తుంటుంది. అవి హాఫ్ అన్ అవర్ లోపల మంచిగా ఉబ్బిపోతుండే. ఆ తర్వాత ఆ సబ్జా వాటర్ నేను తాగుతుంటిని. అట్లా కూడా నేను దాదాపు ఒక 7-8 మంత్స్ దాకా కంటిన్యూ చేసిన. ఇంకా తర్వాత నాకు వీలుని బట్టి అప్పుడప్పుడు తాగుతుంటే అప్పుడప్పుడు తాగడం మానేసిన. అట్లా కూడా మెయిన్ ఏంటంటే నేను రైస్ అండ్ షుగర్ మానేసిన కాబట్టి కంటిన్యూగా ఇదిన్నే ఫాలో అయినా. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో నేను ఒక 1 మంత్ అదే 1 మంత్ దాకా అదేంది బ్రెడ్ జామ్ తీసుకున్నా. జామ్ అంటే బయట దొరికే జామ్ కాదు, పల్లీలు, బెల్లం, నెయ్యి ఈ మూడింటిని గ్రైండింగ్ చేసుకొని నేను అది ఒకటి జామ్లా తయారు చేసుకున్నా. దాన్ని ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుని ఉంటుంది. అది ఇంకా నేను బ్రెడ్కి పెట్టుకొని తినేదాన్ని. అట్లా ఒక 1 మంత్ దాకా వేసిన. అది కూడా ఎక్కువ రోజులు ఏం చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా దాన్ని తీసుకుని ఉంటుంది. ఎందుకంటే నాకు మార్నింగ్ లేవగానే ఇంకా నేను టిఫిన్ చేసుకునేంత నాకు టైం ఉండదు కాబట్టి నేను ఇంకా డ్యూటీకి అట్లా బ్రెడ్ తీసుకొని అది పల్లీలతోటి అట్లా జామ్ తయారు చేసుకొని ఇంకా దాన్ని నేను డ్యూటీ తీసుకోపోతుంటే పెట్టేసుకొని టకటగా ప్రొద్దున పూట తినేస్తుంటుంది. ఒక 1 మంత్ మాత్రమే చేసిన, బాగా రోజు చేయలేను అది కూడా. నెక్స్ట్ వీటితో పాటు మనకు అరికెలు, కొర్రలు, సామలు అని చెప్పి మార్కెట్లో దొరుకుతాయి మనకు. అవి తీసుకొచ్చుకొని నేను రైస్ లాగా వండుకొని రైస్ లాగా కర్రీస్ తోటి తినేస్తుంటిని. అయితే ఆ అరికెలు, కొర్రలు, సామలు అనేటివి చిన్న ఆవాల్లాగా ఉంటాయి. లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొన్ని వైట్ కూడా ఉంటాయి. సో వీటిని తీసుకొచ్చుకొని నేను కొన్ని రోజులు ఇంకా వాటితో కూడా మనం స్పెషల్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. దోశ కానీ అట్లా తయారు చేసుకోవచ్చు. కానీ నాకు అంత టైం లేకుండా ఉండే కాబట్టి జస్ట్ నేను రైస్ లాగానే వండుకొని, కాకపోతే దీనికి వాటర్ ఎక్కువ పడతాయి, కొంచెం లూజ్గా చేసుకోవాలి. మరి అన్నంలా గట్టి చేసుకోవద్దు, లూజ్గా చేసుకోవాలి. లూజ్గా చేసుకుంటే మనకు కొంచెం తినడానికి ఈజీగా గొంతులోకి వెళ్ళిపోతాయి. గట్టి చేసుకుంటే అసలు అది గడ్డి ఉంటే తినబుద్ధి కాదు. నెక్స్ట్ ఏంటంటే వీటికి ఈ అరికెలు, కొర్రలు, సామలు అన్నా కదా, వీటికి ఏంటంటే మనకు లూజ్ కర్రీస్, పులుసు పప్పు కానీ, ఫిష్ సూప్ కానీ, చికెన్ మటన్ సూప్ కానీ ఇవైతే బాగుంటాయండి. నేను ఎందుకంటే వాటితో మాత్రమే కొంచెం నేను ఇష్టంతో తినేదాన్ని. ఇంకా వేరే కర్రీస్ మంచి ఫ్రైడ్ కర్రీస్ అయినా కూడా నాకు అసలు తినబుద్ధి కాకపోతుండే. సో ఇంకా నేను కొన్ని రోజులు మట్టుకు ఒక 3-4 మంత్స్ అంటే అప్పుడప్పుడే, డైలీ కూడా కాదు, చపాతి చేసుకోవడానికి వీలు లేనప్పుడు నేను ఈ కొర్రలు, సామల్ని రైస్ లాగా వండేసుకొని తీసుకొని వెళ్ళేదాన్ని. అట్లా ఇంకా నేను ఎక్కువ మట్టుకైతే మాత్రం చపాతీనే ప్రిఫర్ చేసిన. చపాతీని నాకు ఖాళీ ఉన్నప్పుడు, ఖాళీ అని కాదు, నేను చేసుకున్న రోజే ఒక 2 డేస్ సరిపోయేంత చేసుకుంటుంటేని. అట్లా ఇంకా నేను 1 డే మొత్తం అవే తినేసేసి ఇంకా నెక్స్ట్ డే కూడా హాఫ్ డే వరకు లేకపోతే పొద్దుకి వరకు కూడా దాన్ని కొంచెం కింద మీద చేసుకుంటూ, కొంచెం అంటే మెత్తగా అవుతాయి కదా, దాన్ని ఇంకా కింద మీద చేసుకుంటూ అట్లా తిన్నాను. ఇంకా ఫ్రూట్స్ అంటూ నాకు అప్పుడప్పుడు తిన్నా కానీ తక్కువ. ఎందుకంటే నాకు ఇక మెయిన్ ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం తోటి ఇంకా నేను అంత పెద్దగా హెవీగా ఏం ఖర్చు పెట్టలేను. ఇట్లా నేను మెయింటైన్ చేసిన. నేను ఎక్కువ తిన్నది ఏంటంటే చపాతి, గోధుమ రొట్టెనే మెయిన్గా. ఇంకా జొన్న రొట్టె చేసుకోవడానికి వీలుంటే మాత్రము చేసుకొని తినండి. మీరు కూడా హెల్దీగా ఉంటుంది, మంచి మీకు ఆకలి కూడా మంచి కంట్రోల్ అవుతుంది. అట్లా స్టార్టింగ్లో మాత్రం నేను మొత్తం ఈ గోధుమ రొట్టెనే తిన్నుంటిని. ఇంకా కొర్రలు, సామలు ఇవి కొన్ని రోజులే తిన్నా. నెక్స్ట్ సబ్జా గింజలు అవి కూడా నేను కొన్ని రోజులే పాటించిన. నెక్స్ట్ ఈ లెమన్ వాటర్ కూడా కొన్ని రోజులు, అంటే దాదాపు 8-9 మంత్స్ దాకా లెమన్ వాటర్, సబ్జా గింజలు కంటిన్యూ చేసినా. కానీ ఈ కొర్రలు, సామలు మాత్రం అప్పుడప్పుడు జస్ట్ నాకు చపాతీ వేసుకున్నానికి వీలు లేనప్పుడు, అది కూడా కొన్ని రోజులు దాదాపు ఒక 8-9 మంత్స్లో ఒక 3-4 మంత్స్ కూడా నేను కరెక్ట్ తినలేను. ఎందుకంటే తినబుద్ధి కాదు, అసలు గడ్డి ఉంటుంది అది.
ఇంకా ఏదో తప్పక ఖచ్చితంగా ఏదో ఒకటి ఆకలికి భరించాలి కాబట్టి అట్లా తినుంటేని ఇవైతే నేను పాటించిన. నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్స్, మీరు ఎవరైనా పాటించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రూట్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా మీరు అంటే కష్టం అవుతుంది స్టార్టింగ్లో, చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆకలిని భరించడం అనేది మామూలు మాట కాదు. తలనొస్తుంది, తల తిరుగుతుంది, మొత్తం కడుపులంతా ఒక రకంగా గోకినట్లు అవుతుంది, ఇంకా అసలుకి ఒక రకంగా ఉంటుంది, మొత్తం ఫీవర్ వస్తుంది, అట్లా ఉంటుంది. అయితే ఇవన్నీ మనం ఏంటంటే భరించగలిగితేనే నేను చెప్పిన సజెషన్స్ అన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మళ్ళీ రిస్క్ తీసుకోకండి. ఎందుకంటే నాకంటూ ఒక గట్టి నేను ఖచ్చితంగా సన్నగా అవ్వాలి, నేను ఎందుకు సన్నగా అవ్వాలనుకున్నా నేను పాత వీడియోలు చేసిన, నేను అంత పట్టుదల పట్టడానికి ఏందో కారణం అది పాత వీడియోలు చేసిన. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే పాత వీడియోని చూడండి. అట్లా నాకు ఖచ్చితంగా నేను సన్నగా అవ్వాలనే ఆతృతతో ఉన్నా కాబట్టి నేను అంత పట్టుబట్టి నాకు ఏమైనా పర్లేదు కానీ నేను సన్నగా అవ్వాలి అని చెప్పి నేను టార్గెట్ పెట్టుకొని నేను అట్లా చేసిన. కానీ మీరు మాత్రం అట్లాంటి పని మాత్రం చేయకండి. ఎందుకంటే హెల్త్ ఫస్ట్ ముఖ్యం. హెల్త్ని చూసుకుంటూ ఇంకా మీరు ఫాలో అవ్వండి. ఇంకా అంత భరించలేకపోతే ఒక పూట రైస్ తినండి. మార్నింగ్ పూట ఏదన్నా బ్రేక్ఫాస్ట్ ఇట్లా నేను చెప్పినా కదా, ఇట్లా చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసేసేసి లెమన్ వాటరు, సబ్జా గింజలు, నెక్స్ట్ కొర్రలు సామలు, ఒక పూట కొర్రలు సామలు తినండి. తిన్న తర్వాత మధ్యాహ్నం లంచ్ చేయండి, లేదంటే నైట్కి చపాతి తినండి. ఇట్లా ఫాలో అవ్వండి కొన్ని రోజులు మటుకు. తర్వాత మీరు ఆకలిని తట్టుకోగలుగుతున్నారు అనిపిస్తే నెక్స్ట్ ఇంకా మీకు ఏది కొర్రలు సామాలు తినడానికి ఇష్టం అనిపిస్తే అది కంటిన్యూ చేయండి. దాంట్లో అసలు షుగర్ ఉండదు కాబట్టి మనం ఈజీగా వెయిట్ లాస్ అయిపోతాం. మనకు మెయిన్గా ఏంటంటే రైస్లో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ తోటే మనకు ఫ్యాట్ తయారవుతుంది. కాబట్టి రైస్ మానేయండి. రైస్కి బదులు మీరు ఎనర్జెటిక్గా ఉండేటి కొర్రలు సామాలు కానీ, జొన్న రొట్టె కానీ, గోధుమ రొట్టె, ఫ్రూట్స్ ఇట్లాంటివి మంచి తీసుకోండి. వాటర్ మంచి తీసుకోండి. వాటర్ కూడా తీసుకోవాలంటే నేను వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంటాను. ఎందుకంటే నాకు డ్యూటీ పరంగా మాకు కండక్టర్లకు కొంచెం వాష్రూమ్ ప్రాబ్లం ఉండి నేను వాటర్ కూడా తక్కువనే తీసుకున్నాను అసలు యాక్చువల్గా. ఇంకా ఇంటికాడ ఉన్న వాళ్ళైతే మంచి వాటర్ తీసుకోండి. డైలీ మంచిగా ఫుల్ వాటర్ తీసుకుంటే మీకు మంచి ఇంకా బాడీ స్ట్రక్చర్తో పాటు మంచి గ్లో కూడా ఉంటుంది. సో అట్లా మెయింటైన్ చేయండి. సరేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పాలనుకున్న అయితే ఇది స్పెషల్గా నాకు ఒక సిస్టరు ఖచ్చితంగా అక్క ఒక వీడియో చేసి పెట్టావా, నువ్వు కరెక్ట్ ఎట్లా ఫాలో అయినావో నాకు చేసి పెట్టావా అని చెప్పి అడిగింది. కాబట్టి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నా. ఆ వీడియోలో నేను కొన్ని మర్చిపోయినా చెప్పడము. ఎందుకంటే అసలు నేను అక్కడ చెప్పింది ఏంటంటే మెయిన్గా నేను ఎందుకు సన్నగా అవ్వాలా అని చెప్పి, ఎందుకు పట్టుబట్టినా అని చెప్పి ఆ వీడియోలో చెప్పిన. కానీ ఈ వీడియోలో మాత్రం నేను దీన్ని ఫాలో అయినా అని చెప్పి కరెక్ట్ చెప్తున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరి బాయ్.